హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విమానం మీద కూర్చొని అల్లు బాబా బామ్మర్దులు రథం లోపల కూర్చొని అదే తవ్వంటి వస్తున్నారట. ఓ రామరాము, అదే తవ్వంటి వీళ్ళు వస్తుంటే అర్జునుడు ఆ బాణాన్ని చూసిండు. ఓ బాబా కృష్ణమూర్తి రథమాపు అన్నాడు. ఏందో ఈ బామ్మర్దని చెప్పి అప్పుడు కృష్ణుడు అడిగిండు. అగజూడు బాబా గద్యవలు ముందడ పోతున్నాయి, బాణం వెనుక పోతున్నది. ఆ బాణం పాడు వాడ ఉత్తగా ఇడిసిపెడితే మరి దేవగిరి దేవుల పానం పోతది అని రథం ఆపు అని రథం శీల ఊడగొట్టి ఆ బాణాన్ని ఎడవ చేత అందుకొని రథానికి శీల పెట్టిండు అర్జునుడు. రథానికి శీల పెట్టినప్పుడు అటువంటి ఒక నెరసురాలి మెరుపు పుట్టిందాట. మరి అప్పుడు అన్నాడు అర్జునుడు, ఓ బావా ఆగో అటువంటి ఒక్క నెరసురాలి మెరుపెప్పుడు పుట్టెనో రానున్న కాలం లోపల ఒకనాడు కాకున్న ఒకనాడు ఈ శీలే నేను పెట్టిన బాణము రథానికి పెట్టిన బాణము అరిగిపోయి కింద పడుతుంది. ఈ శీల ఊసిపోయి భూమి మీద పడ్డనాడు ఈ శీలే పిడిగా పుడుతుంది. ఈ అటువంటి ఒక్క మెరిపే ఆయిటికి తొలసూరు ఆ యొక్క మెరిసే ఆయిటికి తొలసూరు మెరుపాయి మెరవాలి. మరి మెరుపాయి మెరిసి ఈ శీల కింద పడ్డనాడు. ఈ శీలే ఆగో మరి పిడిగా పడుతుందని చెప్పిండు ఆట అర్జునుడు. భూలోక నగరం మీద ఇది పిడిగాయి పడితే అక్కడ బగ్గున మంటలు లేస్తాయి. మరి ఒకవేళ ఎవరన్నా తెలివి కల్లోళ్ళు ఉన్నట్టయితే భూలోక నగరం లోపల నరమానవులు ఈ పిడుగు పడ్డప్పుడు నన్ను వేడుకుంటే అర్జున పాల్గొన్న శ్వేతవాహన ఎక్కడున్నావా అని నన్ను వేడుకొని దండం పెట్టినట్టయితే ఈ పిడుగు ఆడవాడే పిడుగురా ఆడవాడే పిడుగురా జీవించోగా జీవన జీవన అర్జునుడు ఆగో దీవించి దివనార్తి పెట్టిండు. అయ్యా ఓలో గులాలా సప్ప సప్పగుండే సప్పట్లని చేతులున్న సప్పట్టు కొట్టురు, చేతులున్న వాళ్ళ సప్పట్టు కొట్టు. ఎవరైతే సప్పట్లు కొడతారో ఎవరైతే సప్పట్లు కొట్టారో కొట్టిరోళ్ళ మీద ఉన్న రోగాలన్నీ కొట్టరోళ్ళ మీద పడతాయి. మరోసారి సప్పట్లు కొట్టుతున్నావు కొట్టుర్రి. ఇప్పుడు భయానికి కొట్టిరు కానీ భక్తికి కొట్టలేదు. భయానికి కొట్టిర్రు కానీ భక్తి కొట్టు అంటే ఎవరు కొడతారు? అర్జునుడు బాణం బీకి మరి శీల ఎప్పుడు పెట్టాను అప్పుడు ఈ యొక్క పాపకారి కార్తీకుడు కళ్ళతో చూసిండు. అరెరే నా బాణం మాయమైపోయే, ఆ చక్రం పోయింది రో నేనే వెయ్యాలనుకున్నాడు. మరి పాపకారి కార్తీకుడు ఆ చక్రం పోయిన మంచిదే, నా దగ్గర భూచక్రం ఉన్నది ఇంకోటి అని చేడు భూచక్రము ఇడతనే ఉన్నాడు. భూచక్రము ఇడతనే ఉన్నాడు. దండివాడు కార్తీకుడు భూచక్రం చేత బట్టి భూచక్రము విడతనే ఉన్నాడు. రయ్యి రయ్యమని భూచక్రమే భూచక్రం ఎప్పుడు పోతుందో రెండు దేవగిరి దెనువలు ఎప్పుడు పోతున్నాయో ఆ బాణం పడవడా ఓ దేవుడు, బాణం పడవడా ఓ దేవుడు. ఎక్కడికి పోతుంది రా నారాయణ రెండు ఒక్క దేనవాలు ఓ దేవుడు, దేనవాలు పోతా ఉంటే నారాయణ, దేనవాలు పోతా ఉంటే నారాయణ. రెండు దేనవాలు ఎప్పుడు పోతున్నాయో రయ్యి రయ్యమని బాణమే బాణం ఎప్పుడు ఆ రెండు దేవగిరి జన్మలు మర్రికాడికి రావంగా రెండు దేవగిరి దేవలు అడవికి తెచ్చుకొని పోయి ఆ కర్ణాల పుట్టకాడ కంచెల్ల మరి సగం కూడా ఆ రోజు ఎగుతా ఉన్నది. అది సగం కూడా ఆ రోజు ఎగుతా ఉన్నది. దేవగిరి జన్మలు రెండుకి తెగిపోయి మర్రి సగానికి తెగిపోయి
పుట్ట మీద తపస్సు పట్టిన మునిరాజు ఇక దొక్క రపాలాపానం పడ్డాది దొక్క రపాలాపానం పడ్డాది ఆగో ఆగో దొక్క లోపల బాణం ఎప్పుడు నాటను ఆ పుట్ట మీద మునిరాజు అవ్వ సత్యనని కింద పడ్డాడు జమదగ్ని మునిరాజు నా మునిరాజు కళ్ళ చూసానయ్యో ఇక పుట్ట మీద పడ్డాడు రాముని రాజు పుట్ట మీద పడ్డాడు రాముని రాజు పుట్ట మీద పడ్డాడు రాముని రాజు కలబానంబు నాటే ఓ దేవుడా బామా రేణుకా ఎల్లమ్మ నా బావరా రేణుకానే ఓ రేణుకో రేణుకానే ఓ రేణుకో ఇక నువ్వన్న మాటలమ్మా ఓ రేణుకా నాకు నేటికి పాట అయినాయే ఓ రేణుకా నేటికి పాట అయినాదే ఓ రేణుకో ప్రాణ వల్ల ఓత ఉంది ఓ రేణుకా ప్రాణ వల్ల ఓత ఉందే ఓ రేణుకా మనకు లగ్గం ఒక్కటైనాదే ఓ రేణుకా ఒకడాయినాది ఓ రేణుకా ఇక నడవెళ్ళి నడవలేదే ఓ రేణుకా మన పశు బట్టమాయలేదు ఓ రేణుకు కల్లా పారాని ఆరలేదే ఓ రేణుకా ఇక నిన్ను నేను చేసుకొని ఓ రేణుకు నేను ఏమి సుఖపడుతున్నమ్మా ఓ రేణుకా ఇక నన్ను నువ్వు చేసుకొని ఓ రేణుకు నువ్వు ఏమి సుఖపడుతువమ్మా ఓ రేణుకా ఇక నా మీద ప్రేమనమ్మా ఓ రేణుకు ఇక నీ కళ్ళ నీరబాయే ఓ రేణుకా ఇక నా మీద ప్రేమనమ్మా ఓ రేణుకు నా మీది ప్రేమ నీకు తీరబాయే నీ మీది ప్రేమ నాకు తీరబాయే నేను అరుగురి అన్నగల్లా ఓ రేణుకా అరుగురు అన్నగల్లా ఓ రేణుకో ఎడవాసి ఉన్నగాదే ఓ రేణుకా నేను ఎడవాసి ఉన్నగాదే ఓ రేణుకా రేణుకా ఎల్లమ్మ ఇక వల్ల వల్ల ముని రాజు దేవుడు ఇక వల తేరుతున్నాడు రాయరా నా ఎవరు అన్నలాల అన్నలాలు ఇక మీతోడ ఉట్టి కదరా అన్నలాల నేను ఏమో పేరుకొచ్చినానే అన్నలాలు నేను ఏమి కీర్తికి వచ్చినారా అన్నలాల ఓ బామా రేణుకా ఎల్లమ్మ నా ప్రాణం పోతందే రేణుకా ఎల్లమ్మ అలనాటి కాలం లోపల నేను చెవు లోపల గోప్యం చేతుల తీర్థానికని పోయిన నాడు పోయేటోనికి నాకు అనుమానం పెట్టిన నీకు ఏదన్నా అతివారం వస్తే నాకెట్లా తెలవాలని అంటివే బామా అని పుట్టగాడ మునిరాజు కలకల కలకల కంట తాడ పెడతాండు వచ్చిపోయే జీవనంతోని వల 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 తేరుతున్నడే జమదగ్ని మునిరాజు జమదగ్ని మునిరాజు కలకల కలకల కన్నీరు తీసిండు 24 సార్ల బాణం పీక్కున్న గాని బాణం వత్తలేదు గట్టోల మునిరాజు ఉడాల మర్రికి ఒరిగిండు ఆ మునిరాజు ఆగ మునిరాజు సంగతి ఆ చోట ఉండని గాని కన్న తల్లి రేణుకా ఎల్లమ్మ పార్వతి పక్కల్ల ఏనాడు వండుకున్నదో తన భర్త జమదగ్ని మునిరాజు చెప్పినట్టుగా తెల్ల ఈడ కట్టినట్టు తెల్ల రైక తొడిగినట్టు రెండ కళలు ముండ కళలు అత్తున్నాయి ఓ తల్లులారా ఆగో ఆనాడు చూసిన వారు రేణుకా ఎల్లమ్మ ఆగో కలకల కలకల కన్నీరు తీసింది తెల్ల ఈడ కట్టినట్టు తెల్ల రైక తొడిగినట్టు రెండ కళలు ముండ కళలు ఏనాడు వచ్చనో దిగులుపై దిగ్గున లేసింది ఎల్లవ్వ తల్లి కన్న తల్లి ఎల్లవ్వారా ఎల్లవ్వరో ఇక కన్న తల్లి ఎల్లవ్వారా ఎల్లవ్వరా నా నాదరావు మునిరాజా మునిరాజా నేను వద్దు వడ్డానంగా ఓ నాదంగా
నువ్వు శివుల గోపారి కానీ ఓనాదు ఇక చేతుల తీర్థాని కానీ ఓనాదా నాదా నువ్వు వెళ్ళిపోదివయ్యా ఓనాదంగా నేను ఎడంత్రాల బోనం ఎత్తుకొని వస్తే బోనం మీది వెలుగులు చూసి నా భర్త చచ్చిపోయినలేస్తానన్నాడని నా తల్లి దగ్గర పోయి నా తల్లిని బోనం సెలవులు అడుగుతానని ఇక తల్లి బయటకు వచ్చినది అరేరు కాంగా అగో తల్లి బయటకు వచ్చినది అరేరు కాంగా నా అమ్మ రావు పార్వతి పార్వతి నా తల్లి రావు పార్వతి పార్వతి నా భర్త ముని రాజు ఏ చెట్టుకున్నాడో ఏ గుట్టకున్నాడో నాకు సత్యాన బోనం అమ్మ ఓరేను కాంగా ఇక బోనం సెలవులు పెట్టు నా తల్లి రాంగా నాకు బోనం సెలవులు పెట్టు నా తల్లి రోంగా బోనం మీద వెలుగులు చూసి చచ్చిపోయిన నా భర్త లేచి వస్తానన్నాడే అమ్మా నా భర్త ముని రాజు ఏ చెట్టుకున్నాడో ఏ గుట్టకున్నాడో నేను ఇడంత్రాల బోనం ఎత్తుకొని పోయి నా భర్తను లేపుకొని వస్తా నాకు బోనం సెలవులు పెట్టు నా తల్లిలో సత్యాన బోనం సెలవు పెట్టు అమ్మా నువ్వు తల్లి ఉన్నావు నేను బిడ్డలున్నాను ఒక్క మాట వలుకుతున్నావు బిడ్డో మీ తల్లిలో కాల శంకరుడు మీద పోయే పక్షికి కింద వారి సీమకు పండ కింద ఉన్న కప్పకు ఆగారం పెట్టి ఆగారకర్త మీ తండ్రి బిడ్డ తండ్రి బేటికి వెళ్ళిపోయి ఓరేనుక మీ తండ్రి బేటికి వెళ్ళిపోయి ఓరేనుక మీ తండ్రి బేటికి వెళ్ళిపోయి మీ బాబును అడుగు బిడ్డో సత్యాల బోనం తెలుగు పెడతారు బిడ్డ నువ్వు వచ్చి కుమ్మరుల కత్తరా జోకి ఎత్తాడు బోనం చెప్పు ఆగో అమ్మవారు పార్వతమ్మ ఏమన్నది ఓ బిడ్డ రేణుక ఎల్లమ్మ సత్యాన బోనం అంటే సామాన్యం కాదు అయినా మాగి నాటి కలలు మనసందు పెట్టుకోకు బిడ్డ ఇది చెట్టు గురు కాల ఉషమునందు పెట్టరాదు అడుసు పిలగన్లు ఎదబొచ్చ మీద చేతులు వేసుకొని పండుకుంటే పాత బట్టలు కళ్ళ పడితే రెండ కలలత్తాయి ఆ కలపాటి పట్ట కన్నది ఆ పార్వతమ్మ లేదే అమ్మా నా భర్తకు ఏదో అతివారం వచ్చింది తప్పకుండా నాకు బోనం సెలవు పెట్టు అన్నబోలే బిడ్డ రేణుక ఎల్లమ్మ సత్యాన బోనం అంటే దేవాన దేవతల దగ్గర తప్ప ఎవరి దగ్గర లేదు నీ తండ్రి లోకాల శంకరునికి తప్ప ఎవరికి తెలియదు నీ తండ్రి బయటికి పొమ్మన్నది ఆ పార్వతమ్మ సరే మంచిదనుకోని రేణుక ఎల్లమ్మ మౌరాలు ఎల్లూర భూలోక మాతారా మౌరాలు ఎల్లూర భూలోక మాతారా శివునాడు బిడ్డారా సేనల్లి మాతారా వెళ్ళిపోతున్నది తల్లిపోతున్నది ఇక వెళ్ళిపోతున్నది తల్లిపోతున్నది తండ్రి బేటికి బిడ్డే వచ్చేనా తండ్రి బేటికి నువ్వే వచ్చేనా ఇక తండ్రిని కల్లా చూస్తా ఉన్నది నా ఇన్నో జంగమయ్యా నా ఏమిటయ్య కన్న తండ్రి నా భరత జమదగ్ని మునిరాజుకి ఏదో ఆపద వచ్చింది నాన్న సత్యాన బోనం ఎత్తుకొని వస్తే నా భర్త లేచి వస్తానన్నాడు బోనం సెలవులు పెడితే బోనం ఎత్తుకొని నేను పోతా నా బిడ్డరావు కన్న బిడ్డ నా బిడ్డ బిడ్డరావు కన్న బిడ్డ నా బిడ్డ రేణుక ఎల్లమ్మ నీకు బుద్ధులు ఎవరు చెప్పిండు జ్ఞానం ఎవరు చెప్పిండు బిడ్డ బిడ్డ రేణుక ఎల్లమ్మ
సత్యాన బోనం అంటే సామాన్యం అని అనుకున్నావా? పిల్లగాళ్ళు బొమ్మరిల్లు కట్టుకొని ఆడుకున్నట్టు అనుకున్నావా? గురుగుల్లో పాశం అండినట్టు అనుకున్నావా? సత్యాన బోనం లేదు, ఏం లేదు, వెళ్ళిపోవే. నానా నాకు కావన్నయ్యా, వద్దు అంటన్నా. నా భర్త ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడి చెవుల గోపానికి చేతుల తీర్థానికి అని వెళ్ళిపోయిండు. నాకు రెండ కళలు ముండ కళలు వచ్చినాయి, తెల్ల ఈర కట్టినట్టు తెల్ల రేఖ తొడిగినట్టు నేను కలగన్న నాకు బోనసెలువులు పెట్టు నాన్న. ఎల్లమ్మ కన్న తండ్రి నేను చెప్పిన నా మాట వింటలేవా అని కోపానికి వచ్చిన శంకరుడు ఎడమ చేతు లేపి బిడ్డ చెంప మీదకెళ్ళి సెటల్ను ఒక్క దెబ్బ కొట్టిండు ఆ శంకరుండు. వెళ్ళిపో. ఆగో ఎడమ చెంపుతోని ఏనాడు చెంప మీద దెబ్బ కొట్టేటల్లకు రేణుకా పరాశక్తి, ఒరే నాయనా నన్ను నువ్వు దెబ్బ కొడతావా అని పుట్టక ముందు నేర్చింది పునీత మంత్రాలు, పెరుగంగ నేర్చింది పేరుగల్ల మంత్రాలు, ఆర్ధమూరడు 6 గజాల తల్లి. నాయన్నా నీకెన్ని మాయలు వస్తాయి, ఆనాడు నీ దగ్గర ఉన్న మాయల మంత్రాలు తీసుకున్నా అని చేరుకోరడందరో బండారు పట్టేరా, బండారు పట్టేరా, పిరికాడు యాపాకు పట్టాను, అమ్మవారి ఎల్లమ్మరా గోరడు బండారిరా చేతులా పట్టినది, పిరికడు యాపాకురా చేతులా పట్టినది, మాటలు మంత్రాలు మరిచెట్ల గిరియాలు ఇళ్ళల్ల వేదాలు గులసిరి మంత్రాలు చదువుతా ఉన్నదిరా. గడగడ రోగాతలు పెట్టేనా, చేలు గడగడ రోగాతలు పెట్టేనా, హనుమాన్పేట గెగ్గేలమ్మ కనకత్తల కాళికమ్మ బెజ్జువాడ కనకదురు శాంతలోపల మహంకాళి 10,000 శరణు అన్నది, శరణు అని గోరడు బండ చేతుల బట్టి పిరికడి యాప చేతుల బట్టి తండ్రి విధారో కొట్టబట్టేనా, తలిరేగి పులిరేగి నీకు సల్లంగా జరం పుట్టాలే, నన్ను కొడతావుర నాయన్నాని రమ్మవారు రేణుకా ఎల్లమ్మ బండారిలో కొడుతూనే ఉన్నది, చెలు బండారిలో కొడుతూనే ఉన్నది, అక్కడక్కడ మాయమైంది రేణుకా ఎల్లమ్మ. గంట పట్టలేదు, అర్ధ గంట పట్టలేదు, లోకాల శంకరునికి సలిరేగి బుర్రేగి సల్లగా జ్వరం వచ్చి ఒరే అన్నలారా, అన్నా బ్రహ్మదేవా, అన్నా విష్ణునారాయణ మూర్తి, నేను బతకరా ఇక నాకు గుబా 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 జ్వరం వచ్చిందిరా, గుబగుబ వస్తాదిరా, అరే కుక్క ముద్దడా అన్నలారా, నాకు సైరేగి బుర్రేగి చల్లగా జ్వరం వచ్చింది, ఇది ఏ మాయ ఉన్నదో రంగన్నలాలో, ఏ మంత్రం ఉన్నది రంగన్నలారా, నాకు సైరేగి బుర్రేగి అన్నలాలో ఇక చల్లంగా జ్వరం వచ్చే అన్నలారా, మీరు ఎక్కడికన్నా వెళ్ళిపోయి అన్నలారో, ఎక్కడికన్నా వెళ్ళిపోయి ఇంత దేవుని అడకరాండి, ఇంత చెట్టు కట్టించుకురాదు. ఎవరి మీద అంటే ఈడు ఎప్పుడు తస్తాడు, ఈడు ఎప్పుడు తస్తాడో మీరు పాలాలు చల్తామని చూస్తారు. అనుమానం అంటే నా బిడ్డ మాత్రం వచ్చిందిరా, ఏమని వచ్చిందని అంటే నాయన్నా నా భర్త చచ్చిపోయినట్టు నాకు కళలు వచ్చినాయి, నాకు సత్యానం బోనం సెలివెట్టు అని వచ్చింది. నీ పోరి బొంద మురుగా సత్యానం బోనం అంటే సామాన్యం అని చెప్పాడు, చేతులు లేపి ఒక్క దెబ్బ కొట్టిన, అంతలంతల్ని అర్ధ గంట పావు గంట పట్టలేదు, జ్వరం వచ్చింది, ఎక్కడికన్నా పోయి ఎరక చూపించుకురారా, ఎరకలో అన్నమాట రేణుకా ఎల్లమ్మ ఇన్నది, ఒరే నాయన్నా నీకు ఎవరో ఎరక చెప్పద్దు, నేనే వచ్చి ఎరక చెప్పుతారన్నది, ఎప్పటో కోరడు బండారు బట్టి మిరికడి ఆపాకు బట్టి ఒళ్ళు మీద కొట్టుకున్నది, అడ్డడి గవ్వల్ల అల్లింది బుట్టి మానడి గవ్వల్ల మలిపింది బుట్టి, బుట్టి పేరు పూనాంచారి నా పేరు నాంచారి,
నెత్తి మీద పుట్టి పెట్టి కన్న తండ్రికి ఎరక ఎప్పుదనా అని బయలుతున్నది రేణుకా ఎల్లమ్మ. వచ్చి తినరకాల సాని నోయమ్మ నేను వరదనే కొమ్మ. వచ్చి తినరకాల సాని నోయమ్మ నేను వరదనే కొమ్మ. భూమి ఆకాశము పుట్టాక ముందు అది పెరగాక ముందు మూల నక్షత్రముల నేను పుట్టినాను నేను పెరిగినాను. మాది మందరగిరి మరి గోలుకొండ మరి గోలుకొండ. మా అత్తయ్యల మంచి మామ మారయ్య నా మొగడు చూడప్ప. మా అత్తయ్యల మంచి మామ మారయ్య నా మొగడు చూడప్ప. ఎరుకో అమ్మ ఎరుక తూరుపు రాజులకు ఎరక ఎప్పినా నేను సోది ఎప్పినా. టుంగుటు యాలాలు నాకిచ్చినారు చేయించినారు. దక్షిణము రాజులకు ఎరక ఎప్పినా నేను సోది ఎప్పినా. దండగడియాలేమో నాకిచ్చినారు చేయించినారు. ఉత్తరము రాజులకు ఎరక ఎప్పినా నేను సోది ఎప్పినా. ఎరక చెబుతానమ్మ ఎరక చెబుతాను. ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు జరగబోయేది చెబుతాను జరిగేది చెబుతాను. కంచిలో కామాక్షి మదన మీనాక్షి బెజవాడ కనకదుర్గు నీకు శరణంటి. ఆగో వచ్చి తినరకాల సాని నోయమ్మ నేను వరదనే కొమ్మ. ఎరుకో అమ్మ ఎరుక అమ్మ అమ్మ అంటావు నీ తాత పెళ్ళన్నారు పాడుకావు. అవ్వ అవ్వ అంటావు నీ అయ్య పెళ్ళన్నారు నా బట్ట పందులు నిన్ను మొత్తిరిల్లే. అక్క అక్క అంటావు నీ బామ్మరిది పెళ్ళన్నారు నీ నోట్. పెద్దవాడ్డావు నీ పెదనాయన పెళ్ళన్నారు నిన్ను తీసి నా గుంపుల కట్టేత్తు. పందుల గుంపుల కట్టేస్తే సత్తవు పాడుకావు వాసనకు. చిన్నవ్వ అంటావు నీ చిన్న పెళ్ళన్నారు బాడుకావు. అక్క అంటావు నీ బావ పెళ్ళన్నారు నలవకం కాడిది. నీ మొండారా చెప్పరా నీ మీద మందు పడరా నీ మీద దుమ్ము పడ నిన్ను ఇరులలో పెట్ట నిన్ను పళ్ళల్లో పెట్ట నీ నావు నరక నిన్ను దొంగలు పడవ నన్ను రంజ అంటే అవర గాడిది నీ పొందు వాక. మా సోడప్పకే తెలిసింది అనుకో బట్ట పందిని మొత్తిరిల్లే సిల్లబట్టి పొడుతాడు. నా సొంటోళ్ళు లేరా బాడుకావు నలవక బాడుకావు నిన్ను ఇదులలో పెట్ట నిన్ను పళ్ళలో పెట్ట నేను వచ్చినావు. నేను ఎంత మంచిగా ఇచ్చినప్పుడు మరి అప్పుడే మరి ఏదో మాట్లాడితే అయిపోవు కదా. అక్క అంటే బావ పిల్లనంటే అత్త అంటే మామ పిల్లనంటే అవ్వ అంటే నీ అయ్య పిల్ల. నాకు పేరు లేదారా ఏమని పేరు? నా పేరు ఓ ఎరకల సాని. ఓహో నీ పేరు ఎరకల సానా. నీ పేరు ఎరకల సానా అని ఓ బాడుకావు ఎక్కడ చేయత్తాను రేపు కేసు కింద పెట్టి మక్కలు దొక్కిత్త గాడిది గిరగిర దింపి నా సింగుల కింద కప్పుకుంటే ఉడకపోసి సావాలి. అయ్యో ఎరకల సానా అని మరి సొమ్మచ్చిన వాళ్ళకు ఇక్కడ బిల్లు ఎత్తారట. పేర్లు ఉన్న వాళ్ళందరూ గట్నే వేసుకున్నారా నువ్వు గట్నే వేసుకున్నావా? నా పేరు ముదిగాలొచ్చి అవ్వా నీ పేరేం పేరు అంటే నేను చెప్తా. ఓహో ఎరకల సాని సాని పోయి సానతులు అయిందట. గొంగడి మొత్తం దగ్గర గోసి పెట్టుకున్నావు. నువ్వు గోసి పెట్టుకున్నావు బిడ్డ నీకేం కట్ట వచ్చింది చెప్పు. ఇగో మావోనికి కట్టం బాగున్నది. ఏంటిదిరా? మావోనికి వచ్చేపు చూడాలి. ఓ బాడకావు నేనెందుకు చూస్తారా మీ ఉంది ఏటుగడ్డకున్న కుక్కలు లక్కలు చూస్తాయి. కథ చెప్పించుకొని కట్నాలు ఎగబెట్టిన బాడకావులు చూస్తారు నేనేం చూస్తారా?
ఏం చూస్తాను అనుకుంటా నువ్వు చూసుడంటే నేను చెయ్యి చూసి షెట్టు కడతా. అదే చేయి చూడాలి అంటాను. వాడు మెత్తగా తిన్నాడు, పచ్చి దొక్కినాడు, ఉడికిండు. ఎక్కడున్నారా? వాడు కోడి పిల్ల ఎగిరినట్టు ఎగురుతాడు. పార 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 వాకింగ్ చేస్తాను. అవురా ఏడ్రా ఈడు బతకాల మాకు ఎడి చేసి ఈడే మూడు కూడా సాటర్డే తిన్నాడు చెక్క వారి మీ ఊరికి చెయ్యి చూసి చెట్టు కట్టాలని అంటే ఇక్కడ గోగు పాద వెలుపు అలుకుండ్రి, ఆవు పాద వెలుపు అలుకుండ్రి. ఇళ్ళని కొంకర పట్టిన కాదురా, నువ్వు అలక రాదురా. అలకన్నారా ఇంటికాడ అలుకుతావా? నాది చెప్పు, ఇంటికాడ దిద్దేది మనం లంగని కాదురా, పిల్లలు లంగలు వింటోర్రా. నీకన్నా అధ్వానం అసలుకే కాదు. బెడ్ మీద పట్టే కింద సాపేసుకో. నా పిల్లం బెడ్ మీద పట్టే నేను కింద సాపేసుకొని పట్ట. మీకన్నా అధ్వానం కాదు. అన్న విడిచిపెడితే కుక్కకి ఎత్తుంది. నేను చేసిన చేతులు ఇంటికాడ చేసిన చేతులు వారి ఇక మీ వాడిని తీసుకొచ్చి ముగ్గులేసిరా, రంగేళ్ళు ముగ్గులేసిరా. లంగెళ్ళు కాదురా. ఇక మీ వాడిని తీసుకొచ్చి ఆ పట్టు మీద కూర్చుంటే పెట్టుండి బిడ్డ. వారి ఈ పట్టు మీద కూర్చుంటే పెట్టరా. వారి నా పట్టు మీద కాదురా. చంపుతారు నన్ను. నాది పట్టు బిడ్డ, నాది పట్టు. నా కూర పట్టు బిడ్డ, నా కూర పట్టు. చెయ్యము చూడాలి ఓ చిన్నవాడా, ఓ చిన్నవాడా. చేతుల అన్నం షానున్నదీరో, బాగున్నదీరా. నీకు ఇద్దరు వెళ్ళాలి, ఈడున్నదీరో, జోడున్నదీరా. అయ్యో కట్టుపోతు నీకు వేసనంటావా, చేసనంటావా. అయ్యో మంత్రకాడు నీకు వేసనంటావా, చేసనంటావా. ఇక ఇవ్వాలి నీకు ఎయ్యల బిడ్డ, చెయ్యల బిడ్డ. మీ బిడ్డ ఎల్లవ మాయలున్నాయిరా, మచ్చలున్నాయిరా. సత్యాన బోనం సెలవు పెట్టాలి, జాడ చెప్పాలి. క్షణమైతే నీ బిడ్డ రానవత్తాది, సేరవత్తాది. ఇవి ఎవరి మాయలు కాదు. ఇగో నా చేత నీకు బొట్టు పెడుతున్నా, చెట్టు కాయ దిగినట్టు నీ రోగం ఎక్కడిదక్కడ పోతుంది. నీ బిడ్డ మాయలు ఉన్నాయి, నీ బిడ్డకు సత్యాన బోనం సెలవు పెట్టు. వారి ఏమన్నా కావన్నా కోరికల మాకేమన్నా గుల్లి గుల్లిచ్చిపో దేరారా నువ్వు ఎత్తావచ్చు. అరే గుల్ల కావన్నారా? ఇగో నీకు గుల్ల కావాలనంటే ఇలా ఇంటికి పోడప్ప, ఇలా భర్త చూడప్ప అని గుల్లితాడు పోరా. ఆగో ఆనాడు ఎరక చెప్పింది ఎల్లమ్మ తల్లి. 5 అడుగులేసి అంతర్ధానమాయి ఎప్పటోల ఎల్లమ్మ తల్లాయి పుట్టి తండ్రి పేటికి వచ్చినది యారేనుకా. తండ్రి పేటికి వచ్చినది యారేనుకో. నా ఏమిటయ్య కన్న తండ్రి ఓ నాయన, ఏమిటయ్య కన్న తండ్రి ఓ నాయన. నేను ఒక్క మాట చెప్పుతున్నా ఓ నాయన, నాకు సత్యాన బోరము రావో నాయన. ఇక సెలవులు పెట్టలేవా ఓ నాయన, అయ్యో సెలవన్న పెట్టలేవా ఓ నాయన. పోవే చేలు గడగడ గతాలు గదలు బోనం అంటే అట్టి అనుకున్నవా. బోనం లేదు, ఏమి లేదు. బొమ్మని బీటను మళ్ళా రాని మాటలటల్లకు. ఒరే నాయిందా నీ మోర ఇంకంగలేదు, నిన్ను నేనేమో ఎత్త చూడువా అని. నిలువెల్ల కుష్టాది రోగం ఎత్త, కుడికాలు కుష్టాది ఎడమకాలు మండి ఉంటారడా అని. చేలు కోరడంతరో బండారి పట్టేనా, క్రికెడు యాపాకు పట్టేనా. మాయలాగల్లాదిరా, మంత్రాలగల్లాదిరా, రేణుకాయల్లమ్మరా. కొరడు బండారి చేతులా పట్టినది, తండ్రి మీద రోగొట్టబట్టేనా. పుట్టు పుట్టు అంటే అటువంటి ఆ శంకరునికి సరిలేగి పులివేగి సల్లంగా జరం పుట్టి కుడికాలు కుష్టాది ఎడవకాలు మండి పుల కూని కూని రాసపుండి 100 విన్నులు లక్షలు 90 లక్షలు కుష్టాది రోగం వేసింది రేణుకా ఎల్లమ్మ.
ఒరే బ్రహ్మ ఒరే విష్ణు ఏందిరా నా ప్రాణం వెళ్ళిపోతుందిరా మీదికి వచ్చినాక మంట మంట అరసోడు తింటా మూలకు వంట అక్కడెక్కడ మంట పెడతారు పెట్టండి పెట్టండి అరే అక్కడెక్కడ మంట కాదురా నీ పిల్లల ముడు నా పేంత మంట మండుతుందిరా గట్ల అంటారా పాలిపగా ఎక్కడ మాడుతుంది అరే పుట్టాది అన్నాడు వీళ్ళంగా ఎటు పోవాలరా కుట్టాది రోపోడు ఆ, మంచుకున్నది సేపే అన్నదమ్ములు అవు చెడ్డరు నీకు మీకు తోడబుట్టి అన్నగా నమ్మకపడి ఏం అనుకున్నావు కుట్టాది రో నాటం లేదు నేనేం చేయాలరా నువ్వు అగ్గిటెక్కర పో. నిన్ను ఎక్కడ దొరకకపోతే తెచ్చానా? మీ బలపాలే మనకు బావి ఉన్నదా ఉన్నది బావి గడ్డ ఉందా ఉన్నది గడ్డ మీద నీకు ఒక మంచం ఎత్తాం కుట్ట మంచం వేసి అనే అన్ని రెండు దూరపంతలు ఎత్తాం వేసి ఒకటి సిప్ప మట్టి సిప్ప పెడతాం దాని కింద వారి అర్థమవుతుందా గాడికి తెచ్చి అంటువాది పుట్టాది రోగం మాకు ఎవరికైనా అంటుకున్నారు నీ బాంచాను రా నీ కాలు మొక్కుతారు ఎక్కడికన్నా ఏం లేదు ఉన్నాడు గంట అగ్గిటెక్కర ఎప్పటో రేణుక ఎల్లమ్మ మాట ఇన్నది అయ్యో నా ఇన్నా ఆగురాయిగా నేను మళ్ళా వస్తున్నానా అని మళ్ళా ఎరకల సారి వేషం కట్టుకొని వచ్చింది తండ్రికి ఎరక చెప్పింది ఓ నాయన్న ఇది ఎవరి మాయలు కాదు నీ బిడ్డ రేణుక ఎల్లమ్మ మాయలు ఉన్నాయని మాట చెప్పి ఆనాడు రేణుక ఎల్లమ్మ బొట్టు పెట్టి ఏనాడు వెళ్ళిపోయిందో మళ్ళా ఎల్లవ్వ తల్లాయి పుట్టి తండ్రి వేడికి వచ్చింది ఓ నాయన్న జంగమయ్యా లగ్గమైంది నాకు వెళ్ళి కాలేదు ఏ ఆడపిల్లలకైనా 5వ తరము కన్నా అంతకన్నా మిక్కిలి ఏ ఉండదు నాయనో నా భర్త జబదగ్నిముని రాజు ఆనాడు లగ్గం వేసుకొని ఇంట్లోకెళ్ళి ఓంగా పసుపు బట్టలు మాయలేదు కాళ్ళ పారాలు ఆరలేదు నెత్తి లోపల ఉన్న చిలకర బెల్లం కింద పడలేదు తెల్లవారితో నాకు వెళ్ళి జరిగేది ఉండే నేను ఎన్ని చెప్పినా గాని నా భర్త జమదగ్నిముని రాజు నా పాడైన పాయన అయిందా ఓ నానా జంగమయ్యో నువ్వు కన్న బిడ్డను నేను కాదా నానా నా భర్త ఎక్కడున్నాడో నేను ఇప్పుడు ఎడంత్రాల బోనం ఎత్తుకోరిపోతే నా భర్తకు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా చచ్చిపోయినా గాని నా భర్త లేచి వస్తానన్నాడే రాయిన్నా నాకు బోనం సెలవు పెట్టవే నా ఇన్న జంగమయ్యో భగవంత అమ్మవారు చూడు రేణుక ఎల్లమ్మ చూడు గుడ్డు కొంచెం నీళ్ళు అడుపుకుంటా కన్న తండ్రి దగ్గరికి వచ్చి పాదాలు పట్టుకున్నది రా తల్లి నానా ఆడవిళ్లకు మొట్టమొదలు కోరుకుంటది నాయన గుణవంతుడైన భర్త నాకు దొరకల్లని కోరుకుంటది తరువాత నా కడుపు నిన్ను అండల్లని కోరుకుంటది ఆగు భర్త బతుకుండగానే కళ్ళు ముయ్యల్లని కోరుకుంటది నాయన్నే ఆడవిల్ల గాని లగ్గమొక్కటైంది నానా నాకు నాగ వెళ్ళి నడవలేదు లగ్గమైన తెల్లారి నా భర్త వేయిండు నానా నా భర్త వేరేస్తుంది నేను తొవ్వంటి పోతే లోకులు కాకులవి గుర్తుర్రు ఏ జన్మల ఏ పాపం చేసిందో లగ్గమైన తెల్లారి భర్త నిలవాసిందా అని లోకులు నన్ను కాకులో కొడుతున్నారా నారా నాకు సత్యాన పోరం సెలవెట్టు నాయన అని తండ్రి పాదాలు పట్టుకుంటే శంకరుడు చూస్తున్నాడు నా బిడ్డ ఎల్లవ్వ నిన్ను ఎందుకు ఆనుకొట్టిన్ను బిడ్డ నువ్వు అర్థం చేసుకోలేదు సత్తాన బోనం అంటే బిడ్డ ఒక సకమైనది బోనం కాదే నా బిడ్డ ఎల్లవ్వ ఈ సత్యాన బోనం అంటే బిడ్డ 60 కోట్ల అయ్యల దగ్గర లేదు 70 కోట్ల దేవతల దగ్గర లేదు ఈ సత్యాన బోనం ఒక్క నా దగ్గర తప్ప బిడ్డ ఎవరి దగ్గర లేదు నా బిడ్డ ఆ బోనం విధానం నేను చెప్పుతున్నా ఇప్పుడు వినవమ్మా సచ్చిన భర్తను లేపుకున్నంత నీలోని శక్తి ఇప్పుడు నాకు నమ్మకం కుదిరింది నీ భర్తను లేపుకున్నంత తపన నీలోనే కనబడుతున్నది సత్యాన బోరం గురించి చెప్పుతున్న బిడ్డ అని కన్న తండ్రి శంకరుడు చూడు బిడ్డల దగ్గర తీసుకున్నాడు బిడ్డ ఎల్లవ్వా తింటే ఆకలైతే ఇప్పుడే అన్నం తినాలి నువ్వు దూపైతే నీళ్లు ఇప్పుడే తాగు బిడ్డ ఇక నుంచి బిడ్డ
నీ భర్త దొరికేదాకా సచ్చిన నీ భర్త లేచేదాకా నీకు అన్నం దొరకదు నీళ్లు దొరకాయి దినం అంటే 1 రోజు వారం అంటే 8 రోజులు పక్షం అంటే 15 రోజులు మాసం అంటే నెల సంవత్సరం అంటే ఏడాది కర్తది కావచ్చు మిన్నిరిగి మీద పడ్డ 6 మతాలు ఒక్కటైనా అగ్గిని గోళం పుట్టి ధరిని మగమగమండి దండి మంటలు లేసిన నీకు అన్నం దొరకదు నీళ్లు దొరకాయి బిడ్డ నానా ఒక్క మాట చెప్పుతున్న తడిపెడి తాళం వేయాలి తడి ఉత్తరం విడిచిపడి వాళ్ళు కట్టుకొని ఇప్పుడు ఇవెల్లా బట్ట బదులు నువ్వు కుమ్మరోళ్ళు ఇంటికోవాలి కుమ్మరి గుండెలు కుమ్మరి నీలారిగని నీ రాకడ చూస్తారు రాక తల్లి అని రా ఎల్లమ్మ అని ఆకిళ్ళలోకి వదనాలు పడతారు ముంగిళ్ళలోకి ముచ్చాలు పడతారు కూకుండి ఎల్లమ్మ తల్లని నీ కుర్చీ బీడెత్తారు బిడ్డ అన్నా గుండన్నా కూకుండే పనికి నేను రాలేదాను కూకుండే పనికి రాలేదని చెప్పు ఎందుకు వచ్చిన సెల్లే ఎల్లమంటాడు అన్నా సత్యన నా భర్తలు లేపుకొడుతుంది 7 సత్యాల బోనాలుగా వెళ్ళను అదేం కర్మ బిడ్డ ఎల్లవ్వ సంక్రాంతి చేసిన బోనాలు ఉన్నాయంటాడు బిడ్డ కుండ వనికి రాదే నా బిడ్డరు ఆ గుండ వరికి రాదే నా బిడ్డరో ఆ కుండ వనికి రాదే నా బిడ్డరు బిడ్డరా కన్న బిడ్డ